ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి రేషన్ పంపిణీ అనేది షాపుల నుంచే జరగనుంది. దాని గురించి టీవీ5 నిన్న ఒక చిన్న కథనాన్ని ప్రచారం చేసింది. అదేంటో ఒక్కసారి వినండి. ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి రేషన్ షాపుల్లోని లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేయబోతున్నారు. లబ్ధిదారులు అందరికీ రేషన్ అందాలనే ఉద్దేశంతో ఆదివారం సహా ఇతర సెలవు దినాల్లో కూడా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. లబ్ధిదారులందరికీ రేషన్ అందాలి అనే ఉద్దేశంతోనే షాపుల నుంచి రేషన్ పంపిణీ అనేది చేస్తున్నారట. అంటే ఇప్పటి వరకు ఇంటికి రేషన్ బండి వచ్చి రేషన్ ఇస్తే అందరికీ అందట్లేదా? కానీ మీ దగ్గరకు వచ్చి టీవీ5 స్టూడియోకి వచ్చి ఎవరైనా మాకు అందరికీ అందట్లేదు రేషన్ షాప్లోనే ఇవ్వండి అని చెప్పారా? 2 సెలవు దినాల్లో కూడా రేషన్ ఇస్తారు. ఇదేం గొప్ప విషయం కాదే. 1వ తారీఖు నుంచి 14, 15వ తారీఖు దాకా మధ్యలో ఏ పండగ ఉన్నా కూడా ఆ టైంలో గడిచిన కాలంలో రేషన్ ఇచ్చారుగా. ఇందులో మీరు చేసే గొప్ప ఏముంది? సో రేషన్ షాపులో రేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు నాదెండ్ల మనోహర్ ఒక షాపులో స్టార్ట్ చేస్తున్నారు అంటే ఈరోజు గవర్నమెంట్ పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా దయనీయంగా ఉందో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి.